హైదరాబాద్లో పలు చోట్ల వర్షం కురుస్తోంది. కాసేపట్లో భారీ వర్షం కురుస్తుందన్న ఐఎండీ హెచ్చరికలతో అధికారులు కూడా అప్రమత్తమయ్యారు. హైదరాబాద్ వాసులంతా అప్రమత్తంగా ఉండాలని, త్వరగా పనులు ముగించుకుని ఇళ్లకు వెళ్లాలని నగరవాసులకు సూచించారు హైదరాబాద్ సిపి సజ్జనార్. అత్యవసరమైతే తప్ప బయటకు రావద్దన్నారు. హైదరాబాద్లో వర్షాలకు సంబంధించి పూర్తి సమాచారం అందిస్తారు మా కరెస్పాండెంట్ సాయి కిరణ్. సెక్రటేరియట్ ప్రాంతం నుంచి లైవ్ లో జాయిన్ అవుతున్నారు. సాయి కిరణ్, చెప్పండి, 2-3 రోజులుగా భారీ వర్షం కురుస్తోంది. ఈ రోజు కొంత ఐఎండీ భారీ వర్షపాత సూచన ఇస్తున్న నేపథ్యం, ఎలా అప్రమత్తంగా ఉంది హైదరాబాద్లో ప్రభుత్వ శాఖలన్నీ కూడా? వివరాలేంటి? బిందు, అయితే హైదరాబాద్లో దాదాపు గంట పాటు కంటిన్యూగా వర్షం కురిస్తే ఖచ్చితంగా బీభత్సం జరిగేటువంటి అవకాశాలు ఉంటాయి. హైదరాబాద్ వాసులు చాలా ఇబ్బంది పడే అవకాశాలు ఉంటాయి. సో అయితే కాసేపటి క్రితమే అటు వాతావరణ శాఖ కూడా ఈ రాత్రి వరకు కూడా భారీ వర్షాలు ఉంటాయని చెప్పి సూచించింది. సో దీంతో అటు పోలీసులు కూడా ఇప్పటికే ఏదైతే కార్యాలయాలకు కూడా హెచ్చరికలు జారీ చేశారు. ప్రజల వరకు కూడా బయటకు రాకూడదు, అలాగే ఎవరైనా ఆఫీసులు ఉన్నా కూడా వెంటనే ఇళ్లకు చేరుకోవాలి. ఆఫీసులకు కూడా సూచనలు జారీ చేశారు. వాళ్ళందరూ ఉద్యోగులందరినీ కూడా తొందరగా ఇంటికి పంపించేలా కూడా సూచనలు జారీ చేశారు. ముఖ్యంగా అటు హైదరాబాద్లో భారీ వర్షాలు కురిసినటువంటి సమయంలో రోడ్లన్నీ కూడా పూర్తిగా జలమయం అయిపోతున్నాయి. కాబట్టి ఎక్కడ గుంత ఉంటుంది, ఎక్కడ మ్యాన్ హోల్ తెరిచి ఉంటుంది అనేటువంటి సమస్యలు ఉంటాయి. సో అట్లా అనేక ప్రాణాలు కూడా కోల్పోయేటువంటి అవకాశాలు ఉంటాయి. సో రీసెంట్గా వచ్చినటువంటి వర్షంతో అయితే మియాపూర్ వద్ద ఒక వ్యక్తి బాలయ్య అనే వ్యక్తి ఇప్పటివరకు ఆచూకీ గల్లేదు. ఇంతవరకు కూడా అతని ఆచూకీ దొరకలేదు. దాదాపు 4 రోజులు అవుతుంది. సో ఇట్లాంటి సంఘటనలు మళ్ళీ పునరావృతమయ్యేటువంటి అవకాశాలు ఉంటాయి. కాబట్టి ఈ రాత్రి వరకు భారీ వర్ష సూచన ఉంది. సో కాసేపటి క్రితం వర్షం అయితే భారీగా కురిసింది. పలు చోట్ల, హైదరాబాద్లో చాలా చోట్ల కూడా కురిసింది. దాదాపు 40 నిమిషాల పాటు కూడా ఈ వర్షం కురిసినటువంటి పరిస్థితి. సో ఇప్పటికైతే కొంత ఎడతెరిపినిచ్చింది. సో మళ్ళీ కాసేపట్లో స్టార్ట్ అయ్యేటువంటి అవకాశం ఉంటుంది. సో ఇప్పుడంతా కూడా హైదరాబాద్లో ఆఫీసుల నుంచి ఇళ్లకు వెళ్ళేటువంటి సమయం కాబట్టి కొంత అప్రమత్తంగా ఉండాలి అనేటువంటి పోలీసులు ఇప్పటికే హైదరాబాద్ కమిషనర్ సజ్జనార్ కూడా సూచిస్తున్నారు. సో ఇట్లా ఇళ్లకు వెళ్ళేటువంటి సమయం కావడంతో చాలా అప్రమత్తంగా ఉండాలంటున్నారు. సో రాత్రి వరకు ఈ వర్షం పెద్ద ఎత్తున కూడా కురిసేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి అధికారులందరూ కూడా జాగ్రత్తగా ఉండాలని చెప్పి సూచిస్తుంది. ప్రభుత్వం కూడా ఇప్పటికీ ఏదైతే ఎమర్జెన్సీకి సంబంధించినటువంటి కార్యాలయాలు ఉంటాయో, హైడ్రా కావచ్చు, వాతావరణ శాఖ, ఇటు పోలీసులు, డిజాస్టర్ మేనేజ్మెంట్, ఇట్లాంటి వైద్యులు, ఇట్లాంటి శాఖలన్నిటి కూడా సెలవులు కూడా క్యాన్సిల్ చేశారు. సో కొంత ఎక్కువ సమయం కూడా వాళ్ళ ఆఫీస్లోనే గడపాలని కూడా సూచిస్తున్నారు. ఎందుకంటే ఎక్కడ ఎటువంటి ప్రమాదం జరిగేటువంటి అవకాశాలు ఉంటాయి. కాబట్టి అందరినీ అలర్ట్గా ఉండాలని అయితే సూచిస్తున్నారు. సో మరి కాసేపట్లో హైదరాబాద్లో అయితే భారీ వర్ష సూచన ఉందనేటువంటి వాతావరణ శాఖ చెప్తోంది. ఓకే సాయి కిరణ్, థ్యాంక్ యూ. మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి. నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ పై క్లిక్ చేయండి.